రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. హైదరాబాద్లో వచ్చిన ఇన్కమ్ కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు కూడా మెజార్టీ బై మైనార్టీ అంటారు. ఆ విధంగా 175 మంది శాసనసభ్యులు వాళ్ళు, మిగిలిన 119 మేము. సో తెలంగాణ మావాడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా 2 ఏళ్ళు కూడా ఉండనీయలేదు. ఆ విధంగా హైదరాబాద్లో వచ్చిన ఇన్కమ్ కానివ్వండి, తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నిధులు, నీళ్లు, నియామకాలు అన్యాయం జరిగిందని చెప్పి ఉద్యమాలు జరిగి ఆ రోజు 369 ప్రాణాలు పోయి మలిదశ ఉద్యమంలో 11 మంది చనిపోతే సోనియా గాంధీ చూడలేక తెలంగాణ నిజమైన డిమాండ్ ఇది, తెలంగాణని ఆంధ్ర పాలకులు ఇటు కూడా మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి అన్యాయం చేస్తున్న అన్ని రంగాల్లో. ఉదాహరణకి ఒకటే చెప్తాం మీకు, నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టిన వ్యక్తిగా, నేను చిన్నప్పటికే ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్లో ఉన్నా, రాజశేఖర రెడ్డి ఉన్నా. రాజశేఖర రెడ్డి అడ్డం పడ్డప్పుడు కూడా నేను ఎదురించిన కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ అడ్డం పడితే కూడా నేను తెలంగాణ కావాల్సిందని చెప్పిన వ్యక్తిని. ఆదాయం ఏమో హైదరాబాద్ది, అభివృద్ధి ఏమో ఆంధ్రాది. ఉద్యోగాలేమో వస్తే తెలంగాణకి అన్యాయం చేసి ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉందాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా, చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ద సూపర్ మ్యాన్, ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకుండా మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫర్ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. ఎందుకంటే అంత బాధలో ఉన్నారు ఆయన స్టేట్మెంట్ ఇందంగా. మరి మాకు 60 ఏళ్ళు ఎట్లా మేము భరించినాం? ఎంత ఇప్పుడు వాళ్ళ దిష్టి కాదు, వాళ్ళు చేసిన ద్రోహంతో తెలంగాణ వాళ్ళు ఎంత అన్యాయం అయిపోయినాం. 60 ఏళ్ళు ఫ్లోరైడ్ నీళ్ళు తాగినాం మేము.